అన్న టీ కప్ ఒకటి మీరు టీ కప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ అన్న వెల్కమ్ టు ఇరానీ నవాబ్స్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న పిలవగానే వచ్చావు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ నా లైఫ్లో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన అవును అందుకే సరే పనున్నా కానీ వచ్చాను నా కోసం ఓకే ఇప్పుడు నీకోసం వచ్చాను చాయ్ టేస్ట్ చేసావు ఇరానీ చాయ్ ఎలా ఉంది ఇరానీ చాయ్ ఎప్పుడు బాగుంటుంది కాకపోతే దీంట్లో నాకు అనిపిస్తుంది ఏంటంటే చాలా స్వీట్గా టూ మచ్ స్వీట్గా ఉండేది బయట నేను తాగింది కొన్ని నేను తాగింది కొన్ని చోట్ల పైగా నేను కాఫీ లవర్ నేను అది అందరికీ తెలుసు టీ ఇది బాగుంది చాలా బాగుంది మార్కెటింగ్ పక్కన పెట్టారు టీ చాలా బాగుంది దాంతోపాటు మీరు చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగుంది డెఫినెట్గా క్లిక్ అవుద్దని అనిపించింది నాకు ఎందుకంటే బేసిక్గా తేజ తెలివైన పిల్లగాడు ఏది ఊరికి అంత ఈజీగా వాడు స్టెప్ వేయడు తొందరపడాడు వాడు ఏదో ఎక్కడ లాంగ్ రన్లో దీన్ని మీద లాభాలు ఆలోచించి ఈ వ్యాపారంలో దిగాడు అనిపించింది సో దాని దగ్గర జాగ్రత్తలన్నీ తీసుకున్నారు చాలా బాగుంది ఫ్రాంచైజీస్ మోడ్ అనేసరికి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఒక ఆఫీసు కార్పొరేట్ స్టైల్లో నిజంగానే ఎందుకంటే చాలామంది నేను రోడ్ల మీద చూసే నేను లాంగ్ డ్రైవ్స్ ఎక్కువ వెళ్తాను వెళ్ళినప్పుడు చూస్తే షాప్ ఏదో పేర్లుండేవి నేను సోలో ట్రావెలర్ రకరకాల పేర్లతోటి ఉంటాయి కానీ ఆ ఫ్రాంచైజీలు ఓపెన్ చేసి చివరికి ఏంటంటే అక్కడ ఎవరు ఉంటారు షట్టర్ క్లోజ్ చేసి ఉంటుంది ఎంటర్ అయితే దీనికి అని అనిపించేది సో ఈ సెక్షన్ చూసిన తర్వాత ఓకే అంతా ప్లాంట్గానే వెళ్తున్నారు అనిపించిందా సో మా తేజ గారు ఈ ఇరానీ చాయ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు ఖచ్చితంగా మీ ఊర్లకు కూడా వస్తుంది ఇది మీ ఊర్లకు వచ్చినప్పుడు బాగుంటే ఎంకరేజ్ చేయండి బాగాలేకపోతే చెప్పండి కామెంట్స్లో చెప్పండి పలానా చోట బాగాలేదంటే వెళ్ళి వాడు జాగ్రత్త తీసుకుంటాడు లైఫ్లో ఫస్ట్ టైం బిజినెస్లో దిగాడు వాడు ఇప్పుడు దాకా మనందరికీ టేస్టీ తేజ అని తెలుసు ఇక నుంచి బిజినెస్ మ్యాన్ తేజ మహేష్ బాబు టు ఇరానీ టీకి ఇది ముఖ్యంగా ఇది మనకి మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన కాన్సెప్ట్ ఇది సో డెఫినెట్గా బాగుంటుంది సక్సెస్ అవుతుంది ఏ బిజినెస్ అయినండి సక్సెస్ కానీ ఇలాంటి బిజినెస్ అయినా 6 నెలలే ఉంటాయి ఆ తర్వాత సక్సెస్ అవుతుంది చూసారా వాటిలో అది మెయింటెనెన్స్ చేయడం వల్ల వాడు సస్టైన్ అవుతారు బిజినెస్ అది లేకపోవడం వల్ల ల్యాక్ ఆఫ్ దాని మీద అవగాహన లేకుండా ఏదోటి ఒక ఫ్రాంచైజీ తీసేసుకొని ముందు డబ్బులు లాగేద్దాం లేదా ఫ్రాంచైజీ ఇచ్చి డబ్బులు లాగేద్దాం అనుకోని ఇలా దెబ్బతింటారు అలా కాకుండా సిస్టమేటిక్గా స్టార్ట్ చేసి కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి టేస్ట్ జనానికి ఇచ్చిన రోజున టేస్టీ తేజ ఇరానీ చాయ్ బిజినెస్ చేస్తున్నాడు చాలా బాగుంది ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయండి అని చెప్తారు ఆడియన్స్ కూడా సో ఇప్పుడు టేస్ట్ చేసావు ఎలా ఉందన్న చాయ్ ఇందాక చెప్పాను అదే మళ్ళీ అడిగినదే బాగుంది చాయ్ బాగుంది డెఫినెట్గా చాలా బాగుంది మా వాడిని ఎంకరేజ్ చేయండి బాగాలేకపోతే 100% కట్ చేసేసేయండి అంతే అనుమానమే లేదు టేస్టీ తేజ అని ఎవడైనా పెద్ద కంపెనీలే క్లోజ్ చేస్తారు మనకంతా అంతేకన్నా వాస్తవం నచ్చితేనే ఆల్ ది బెస్ట్ అంటే నేను ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడాలనేది నా ఉద్దేశం నెగిటివ్ మాట్లాడాలని కాదు కానీ ఫ్యాక్ట్ మాట్లాడాలి ఇది బిజినెస్కి కరెక్ట్గా ఒక క్వాలిటీ ఒక హైజీను జనానికి నచ్చే విధంగా ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు సో నువ్వు డెఫినెట్గా ఇక్కడ సక్సెస్ అయ్యావు డెఫినెట్గా ఇక్కడ కూడా సక్సెస్ అవుతావు అనుమానం లేదు ఆల్ ద బెస్ట్ తేజ అండ్ ఆల్ ద బెస్ట్ మీ పార్ట్నర్లందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఫ్రాంచైజీలు ప్లాన్ చేసామన్నా ఫ్రాంచైజీ చెప్పే కదా 2.5 3.5 2 ప్యాకేజెస్ సరే ఆ ప్యాకేజ్లన్నీ వాళ్ళతో చెప్తాను నేనే తీసుకునేవాడు కాదు నాకు ఎందుకంటే కూడా పెట్టలేదు కాబట్టి నాకు అవసరం లేదు వాళ్ళకి అవసరం లేదు మా వాళ్ళు చెబుతున్నా మీ వాళ్ళు 2.5 lakh ప్యాకేజ్ ఒకటి 3.5 lakh ప్యాకేజ్ ఒకటి ఉందన్న అండ్ దాంతో పాటు మనం డిస్ట్రిబ్యూషన్ కోసం మెయిన్ చూస్తున్నాం ఇప్పుడు ఒక డిస్ట్రిబ్యూషన్ నీకు ఆ కెమెరా చూస్తున్నానా ఏం చూస్తున్నా డిస్ట్రిబ్యూషన్ కోసం చూస్తున్నాను ఆ డిస్ట్రిబ్యూషన్ ఎవరికి తీసుకోవాలంటే వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయొచ్చు మీకు కింద డిస్ప్లే అవుతుంది నెంబర్ అనమాట అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ మన వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళతో కూడా మాట్లాడమంది మనం అంత లోపలికి పోయి మిగిలిన వాళ్ళు వస్తే लेट చేసామా थोड़ा सा आगे चलो थोड़ा सा आगे జాగ్రత్త ఇదిగోండి వచ్చేసారు కొత్త థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పాపా లోపలికి వెళ్దాం ఎక్కడికి కాదు
అన్నా అన్నా నువ్వు ఇప్పుడు అలా చేస్తాం తీసుకోండి ఓకేనా జస్ట్ లోపలికి వెళ్ళి వస్తామన్నా ఎవరో కెమెరా మనం ఫాలో చేయాలి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు, థ్యాంక్ యూ. అంటే మర్యాద ఎప్పుడు నీకు ఉంటుంది కదా దగ్గర ఇస్తా. అమర్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అండి పిలవగానే నా యొక్క ఇరానీ నవాబ్స్ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చినందుకు. అమర్ గారు ఎలా ఉంది ఆఫీసు అండ్ మీ యొక్క విజువల్స్ మీ వర్చువల్ రియాలిటీతో చూసి ఒక మాట. నేను సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకున్నాను కానీ అంటే ఒక చాయ్ బిజినెస్లో ఇంత ఎక్విప్మెంట్ తెచ్చుకొని నువ్వు ఇంత క్లాసీగా చేస్తున్నావు కదా, సో చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్, నీ ఫస్ట్ బిజినెస్ సక్సెస్ అవ్వాలి, ఎన్నో ఫ్రాంచైజ్ ఓపెన్ అవ్వాలి, ఇంటర్నేషనల్లో కూడా ఓపెన్ చేయాలని నువ్వు తొందరలో ఫ్రాంచైజ్ అక్కడి నుంచి కూడా రావాలని కోరుకుంటున్నాను. అండ్ నీ ఫస్ట్ సక్సెస్ పెద్ద సక్సెస్ అవ్వాలి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎంటైర్ బిజినెస్. ఫస్ట్ సక్సెస్ అవ్వాలంటే అనంతపురం నువ్వే ఒక ఫ్రాంచైజ్ తీసుకోవాలి ముందు. నాకొద్దు, వేరే వాళ్ళకి ఇప్పిస్తాను. ఓకే థ్యాంక్ యూ బ్రో. అందరు కూడా థ్యాంక్ యూ. అండ్ ఆఫీస్ ఎలా ఉంది? అండ్ ఆఫీస్ చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఇప్పటి నుంచి నేను కూడా నీతో ఇక్కడ కూర్చుంటానని కోరుకుంటున్నాను. మోస్ట్లీ అప్పుడప్పుడు నీతో వస్తుంటాను, పర్లేదు. నేను ఎప్పుడు రమ్మంటా, నువ్వే రావు కదా, ఇప్పుడు నుంచి వస్తాను, డోంట్ వరీ. నువ్వు ఉన్నాయా ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుంటాయి. ఇరానీ నవాబ్స్ తర్వాత మాట్లాడదాం కదా, ఫ్యామిలీ గురించి వెరీ హ్యాపీ ఫర్ ఇరానీ నవాబ్స్. కంగ్రాచులేషన్స్ తేజ. ఇది జస్ట్ ఒక స్టెప్పింగ్ స్టోన్ మాత్రమే. నువ్వు ఇట్లాంటివి ఇంకా చాలా చేయాలి లైఫ్ లో. ఇంకా కొన్ని రెస్టారెంట్స్ కూడా ఓపెన్ చేయాలి అని నా కోరిక. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన చూద్దాం. ఇప్పుడు మీ అందరు సపోర్ట్. చాయ్తో స్టార్ట్ చేసావు, పాన్తో ఎంజాయ్ పర్లేదు, మధ్యలో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మన మళ్ళీ ఇంటరాక్షన్ సెక్షన్ కూడా ఉంది, అక్కడ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సుబ్బు పిలవగానే వచ్చినందుకు. వెల్కమ్ రా. నేను ఎప్పుడు ఎక్కడ టీ ఉంది అందుకే రావాలి. ఓకే ఎలా ఉంది ఆఫీస్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ టైం యాక్చువల్గా షాప్ అంటే ఎవరో షాపే ఓపెన్ చేస్తారు చాయ్. మన కాదు, ముందు షాప్ కాదు ఆఫీస్ ఓపెన్ చేస్తారు. ఆఫీస్ ఓపెన్ క్లారిటీ నువ్వు ఆఫీస్ ఓపెన్ చేసావా లేదా? ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసా, పక్కనే షాప్ కూడా ఉంది. ఓకే, రెండు ఓపెనింగ్. అక్కడ ఉంటావా? నేను టీ పెడతాడు, క్యాస్ట్ ఉంటాడు. కాదు కాదు, నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటా. బిజినెస్ పీపుల్ ఇప్పుడు విన్నాను, బేసిక్ గా చాలా మంది కరోడ్పతి కూడా అయ్యారు టీ బిజినెస్ ఓపెన్ చేసి. ఓకే, సో నీకు కూడా అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది అని టచ్ వుడ్ చేసుకో డెఫినెట్లీ. బికాజ్ ఇక్కడ అందరు వచ్చారు, అమర్దీప్ గారు వచ్చారు, ప్రియాంక వచ్చింది, శివాజీ గారు వచ్చారు, అందరు లక్తో సహా వీఆర్ విషింగ్ యూ వెరీ బెస్ట్ విష్. సౌండ్ కూడా వచ్చింది. విష్ యూ ఆల్ ద బెస్ట్. నీ వెంచర్ కి సపోర్ట్ చేస్తూ వీఆర్ హియర్. బాగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిజినెస్ నీకు వద్దురా, నీకు వద్దు. అందరికీ హాయ్ అండి. హాయ్ అండి, మీకు కూడా చూస్తున్న వాళ్ళకి కూడా హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే ఎంతమంది వచ్చినందుకు. అండ్ ఈరోజు అకేషన్ ఏంటో మీ అందరికీ తెలియజేయాలి. ఈరోజు ఇరానీ నవాబ్స్ అని చెప్పి ఒక ఫ్రాంచైజీని, చాయ్ ఫ్రాంచైజీ నేనైతే స్టార్ట్ చేశాను. ముందుగా నన్ను పరిచయం చేసుకుంటా టేస్టీ తేజ అని. బిగ్ బాస్లో చాలా బాగా ఆదరించారు. అండ్ ఇన్నాళ్ళు నేను ఒక ఫుడ్ వీడియోస్ చేసుకుంటూ యూట్యూబ్లో మీ అందరికీ పరిచయమే. కానీ ఈరోజు నేను ఒక కొత్త ఫ్రాంచైజీ స్టార్ట్ చేసి దాని ఓపెనింగ్కి శివాజీ అన్నని, అమర్ గారిని, ప్రియాంక అండ్ శుభశ్రీని ఇన్వైట్ చేశాను. వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మా శివాజీ అన్న మాట్లాడతారు. అన్న ఒక్కసారి మీ మాటల్లో. టేస్టీ తేజ మీ అందరికీ తెలుసు, తను ఫుడ్ బ్లాగరు, అలాగే జబర్దస్త్లో బాగా పాపులరు, అలాగే బిగ్ బాస్లో మీరందరూ చూసే ఉంటారు. సో తను లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఫ్రాంచైజ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇరానీ టీ ఫ్రాంచైజ్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇరానీ నవాబ్స్ అనేది ఫ్రాంచైజ్ స్టార్ట్ చేస్తున్నాడు. సో ఈరోజు తన ఆఫీసు ఓపెనింగ్కి మమ్మల్ని అందరిని ఇన్వైట్ చేశాడు. ఇదే కాంప్లెక్స్లో ఉంది ఆఫీసు, అక్కడ సెకండ్ ఫ్లోర్. సో సెకండ్ ఫ్లోర్లో ఉందంటే ఎవరైనా కావాలంటే బాలేపతి వెళ్ళి అడగొచ్చు అండి మీరు. సో ఇరానీ నవాబ్స్ అనేది మనకు హైదరాబాద్లో చాలా ఫేమస్. ఏది ఇరానీ చాయ్ అనేది.
అలాగే ఇరానీ నవాబ్స్ అనేది తను కొత్తగా పెట్టుకున్నటువంటి ఫ్రాంచైజ్ ఇది. సో తొందరలోనే మన హైదరాబాద్లోను మిగతా నగరాల్లో ఈ ఇరానీ నవాబ్స్ అనేది మీ అందరి దగ్గరికి రాబోతూ ఉంది. సో మా ఇంట్రెస్ట్ ఏంటంటే తేజ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాడు, తనకు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి వచ్చాము. సో మీ అందరికి కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ తేజ. థ్యాంక్ యూ సో మచ్ అన్న పిల్లగానే వచ్చినందుకు. నెక్స్ట్ మా మనోభావాల పాప సుబ్బు పాప మాట్లాడిద్ది. గుడ్ ఈవినింగ్, నమస్కారం. నేను మీ సుబ్బు అలా చెప్పు పైన వాళ్ళకి కూడా. హాయ్. సో ఇరానీ నవాబ్స్తో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, బిజినెస్ మ్యాన్ అయిపోతున్నాడు తేజ గారు. సో ఇప్పుడు బ్లాగింగ్తో పాటు మీరు ఇక్కడ వచ్చి కూడా వాడు వీడియోస్ చూడాలి, ఎందుకంటే ఇక్కడ టీ ఉంటుంది కాబట్టి. టీతో పాటు ఏమేమి ఉంది చెప్పు. అది టీతో పాటు స్నాక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, మిల్క్ షేక్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఉంటాయి. మీకు చెప్తాను నేను త్వరలో. లస్సీ కూడా ఉంటుంది చెప్పు. సమ్మర్ ఎఫెక్ట్ లస్సీ కూడా ఉంది అనమాట. సో మీరు అందరూ వచ్చి ట్రై చేయండి ఇరానీ నవాబ్స్. ఇంకా మిగతా ఫ్రాంచైజీ కూడా ఓపెన్ అవుతుంది త్వరలో. సో అది కూడా ట్రై చేద్దాము సిటీలో. కానీ ఇప్పుడు ఉప్పల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇంతమంది ఉన్నారో, అందరూ వెళ్ళి అక్కడ ట్రై చేయండి. అండ్ కంగ్రాట్స్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ షుడ్ గివ్ యూ అ లాట్ ఆఫ్ సక్సెస్. థ్యాంక్ యూ పాప. అండ్ ఈ శుభ సందర్భంగా ఇంకోటి అనౌన్స్ చేస్తానండి. ఫస్ట్ 100 బ్రాంచులు నేనే వచ్చి ఓపెన్ చేస్తాను డైరెక్ట్, తగ్గేదేలే. ఫస్ట్ 2 వీక్స్లో ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ 100 బ్రాంచెస్ ఓపెనింగ్ నేను వచ్చేస్తా. నాతో పాటు ఒక బిగ్ బాస్ సెలబ్రిటీ కూడా వచ్చేస్తారు. నేను ముందుగానే మాటికి చేస్తున్నా. అండ్ నెక్స్ట్ మా అమర్ గారు మాట్లాడతారు. సో టేస్టీ తేజ స్టార్ట్ చేసిన ఫ్రాంచైజ్ సో సక్సెస్ అవ్వాలి. వాడు స్టెప్ బై స్టెప్ ఇంకా ఎన్నో బ్రాంచెస్ కానీ ఎన్నో ఫ్రాంచైజెస్ కానీ పెట్టి ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలి. కష్టపడే వాళ్ళకి ఎప్పుడు ఫలితం ఉంటుందనే దానికి వీడే కొద్దిగా ఎగ్జాంపుల్. సో కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ బ్రో. సో ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రా. సరే రా, బ్లెస్సింగ్స్ వద్దులే ఏం దగ్గర తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి మా వాళ్ళకి హాయ్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ మంచిగా హ్యాపీగా ఒక ఈవినింగ్ గడుపుతున్నారు. అండ్ ఇంతమంది ముందు అఫ్ కోర్స్ ఇరానీ చాయ్ అని మా తేజ కొత్త ఓపెనింగ్ చేశాడు. సో ఇరానీ చాయ్ అందరూ విజిట్ చేయాలి. అండ్ అట్లానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ చాయ్ షాప్కి రావాలని కోరుకుంటున్నాను. అట్లాంటి ఇరానీ నవాబ్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. ఆల్ ఓవర్ ది వరల్డ్ బ్రాంచెస్ పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికి తెలియని తేజ్ దీప్ నుంచి అందరికీ తెలిసిన టేస్టీ తేజ అయ్యావు. ఆల్ ది వెరీ బెస్ట్ టు యువర్ లైఫ్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకేరా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి, బై అండి. అండ్ ఇక్కడ మీడియాలో చూస్తున్న వాళ్ళకి కూడా దీన్ని ఫ్రాంచైజీస్ కూడా ఉన్నాయి. దానికి కావాలంటే మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాము, దానికి కాంటాక్ట్ చేయండి. మీడియా వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. అండ్ మళ్ళీ నెక్స్ట్ బ్రాంచ్ ఓపెనింగ్లో కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్.